ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుని రాత్రికాల సమయంలో లైవ్ ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తుతులు. ఈ రాత్రి లైవ్ని ఆశీర్వదించండి, దీవించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. అలా కళ్ళు మూసుకుంటే మనందరం ప్రభునామాన్ని స్తుతిద్దాం. కృతజ్ఞతాస్తుతులతో మనంతా మన దేవుడైన ప్రభువుని కనపరుద్దాం, మహింపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కృతజ్ఞతాస్తుతులతో హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, వారానుభవం మధురముగా మార్చగలవు నీవు, వారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. Hallelujah, hallelujah. We worship you, Lord. ప్రార్థన చేసుకుందాం. స్తుతి, స్తుతి, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి వద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుల ప్రేమల తండ్రి, మహోన్నతుడ, మీకే
ప్రభా. నాయన యేసయ్య నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను తండ్రి. దేవా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభా. దేవ స్థుతి ఆరాధనలో మీరు నా స్థితి దిగి వచ్చారు ప్రభా. నాయన జనం శనివారం ఉపవాస ప్రార్థనలో మీరు ఉన్నారు తండ్రి. నాయన మధ్యాహ్నం ఫస్ట్ 21 రోజులు ఉపవాస ప్రార్థనలో కూడా ప్రభా తండ్రి మీరు ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఘనమైన దేవుణ్ణి ఆరాధించడానికి దేవా, గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా. చంటిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దృష్టికొని చంటిబిడ్డను పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చంటిబిడ్డ మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా. అలాగే నాయన యవనస్తులు ప్రభా పశ్చాత్తాప ఉజ్జీవంతో నింపండి అయ్యా. వాళ్ళ హృదయాల నిండా పశ్చాత్తాప ఉజ్జీవంతో నింపమని అడుగుతున్నాను, సహాయం చేయండి దేవా. బంధువులు స్నేహితులు ఎక్కడున్నా దర్శించి మాట్లాడమని అడుగుతున్నాను, సహాయం చేయ తండ్రి. దేవా సేవకులు ఎక్కడున్నా వారి కుటుంబాలు వారి బిడ్డలు మీరు ఆస్వాదించండి. వాళ్ళ గృహాలు గుడారాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసుల ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం, సహాయం చేయండి ప్రభా. తండ్రి లైవ్లో ఎవరైతే నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళ హృదయాలు తాకండి. ఏ కుటుంబం అయితే నీ సన్నిధిలో మొర్ర పెడుతుందో దేవా, వాళ్ళ హృదయాలు నీ వాక్యంతో నాయన వారిని తట్టమని అడుగుతున్నానయ్యా. నీ దాసుని అభిషేకించండి అయ్యా, బలమైన శక్తివంతమైన వాక్యంతో నీ దాసుని నింపమని అడుగుతున్నాను, సహాయం చేయండి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని నడినెత్తి నుంచి అరికాల వరకు సంపూర్ణ స్వస్థతని బిడ్డలు కలుగు చేయండి నాయన. ఎవరైతే ప్రభా నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో అయా వారిని మీరు తాకండి నాయన, ఇప్పుడే స్వస్థత వారికి దయచేయండి ప్రభా. అలాగే నాయన ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నలిగిపోతూ సమస్యలు గుండా వెళుతున్న వారిని మీరు దర్శించండి, వారి సమస్యల నుంచి విడిపించండి. ఆ సకల సమృద్ధి దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే నాయన నిరాశ నిస్పృహలో ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా, వారిని ప్రభా మీరు దర్శించమని అడుగుతున్నాను, సహాయం చేయండి ప్రభా. అలాగే నాయన తండ్రి దేవా నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దాయిచ్యమని అడుగుతున్నాను దేవా. అలాగే నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది తండ్రి, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపే నాయన, నీ కృపే తండ్రి. అవమానాలు కొట్టివేయండి, నిందలు తొలగించండి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, శాంతి సమాధానంతో నింపండి ప్రభా. నీకు వందనాలయ్యా. నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఎవరైతే నీకు నిజముగా మొరపెడతారో, నీకు సమీపంగా ఉన్న మొరపెడతారో ప్రభు వారి మొరలకు అన్ని మీరు జవాబిచ్చే దేవుడు నాయన. అయా మా ప్రార్థనలు ఆలకించే దేవుడివి. ఈ 2024 అంతా ప్రభు అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగించమని అడుగుతున్నాను తండ్రి. ఈ 2024లో ప్రభు అద్భుతాలు ఆశ్చర్యంగా చేయడానికి నువ్వు సమర్థుడు ప్రభా తండ్రి. నువ్వు సమర్థ కలిగిన దేవుడు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రతి చీకటి నేస్తున్నామలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నానయ్యా. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. ఇప్పుడు వ్యతిరేక శక్తులు లయపరచుమని అడుగుతున్నాను దేవా. ప్రతి చీకటేసులో బంధిస్తున్న ప్రతి దురాత్మ శక్తులు వేస్తున్న నామంలో బంధిస్తున్నాడు ప్రభా. అయ్యా నాయన ప్రభు వాడి క్రియలు వేస్తున్నాము లయపరచండి అయ్యా. వాడి కట్టిన సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి దేవా. వాడి వ్యతిరేక శక్తులు వేస్తున్నప్పుడు లయపరచుమని అడుగుతున్నాను దేవా. నీ నామాన్ని గొప్ప చేస్తున్నాను, నీ నామాన్ని గణపరుస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మీ నామమే గణపరచబడాలి, మీ నామే హెచ్చించబడాలి. ఈ ప్రార్థన మీద సన్ని చేర్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసే నామంలో శుభాభివందనాలు. ప్రైజ్లార్డ్. అందరూ బాగున్నారా? మేము ఇలా కలుసుకునే గొప్ప ధన్యత ప్రభు ఇచ్చినందుకు మేము దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూద్దాం. Matthew chapter 16 verse 27.
మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే యేసు ప్రభువట తన తండ్రి మహిమతో, ఫాదర్స్ గ్లోరీ, సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ కమింగ్ విత్ ఫాదర్స్ గ్లోరీ విత్ హిస్ ఏంజల్స్. అంతేనా? చదువునా? For the Son of Man will come in the glory of his Father with his angels, and then he will reward each according to his works. He will reward each according to his works. ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ప్రతిఫలము, రివార్డ్ అన్నది ఇంగ్లీష్లో రివార్డ్, ప్రతిఫలము అనే మాట చాలాసార్లు ఏంటి ఇన్ని నిందలు పడుతున్నాను, ఇన్ని శ్రమలు పడుతున్నాను, ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతున్నాను, ఎవడు ఏమి ఇవ్వలేదాయే, ఎవడేమి ఇవ్వట్లేదు, ఏ దిక్కు నుండి సహాయం రావట్లేదు, నేను పడుతున్న కష్టం ఏమైపోతుంది, అసలు ఏమీ రివార్డ్ లేదు, అవార్డు లేదు, ఏమి లేదని బాధపడుతున్నావు నువ్వు. యూఆర్ నాట్ మై ఫ్రెండ్. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ గివింగ్ రివార్డ్స్. ప్రతిఫలం ఇచ్చే దేవుడు, చూచుచున్న దేవుడు, ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. బిలీవ్ దట్. చాలామంది అనుకుంటారు పరలోకంలో ఇస్తాడు ప్రతిఫలం అనుకుంటాడు. పరలోకంలో ఇస్తారు ప్రభు, అందులో అనుమానం లేదు. భూమి మీద కూడా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. On earth, on the face of the earth, you will get reward from the Lord. ఎవని క్రియలు చెప్పిన వారు ప్రతిఫలము పొందుకుంటారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్న. పిల్లరా చూడండి, ప్రకటన గ్రంథంలో మనం ఈ మాట చూస్తాం. రెవల్యూషన్ 20వ అధ్యాయం 12 మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. ధవల సింహాసనం, మహాసింహాసనం అంట. ఆ ధవల సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడై ఉండట నేను చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి వింటున్నారా? మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట నేను చూచితిని. గొప్పోళ్ళు, పేదళ్ళు, ధనికులు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్, అందరూ తెల్లోళ్ళు, నల్లోళ్ళు, పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, రెడ్ పీపుల్, ఎవ్రీబడి సింహాసనం ఎదుట నిలవబడి ఉన్నారట. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథములు వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున, అకార్డింగ్ టు దేర్ డీడ్స్, అకార్డింగ్ టు దేర్ బిహేవియర్, అకార్డింగ్ టు దేర్ యాక్ట్స్, వర్క్స్, మృతులు తీర్పు తీర్చబడిరి. వింటున్నారా మీరు? తీర్పు తీరుస్తాడు దేవుడు. ప్రభు జవాబు ఇస్తాడు. 22వ అధ్యాయం, ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వాని క్రియ చొప్పున దేవుడట ప్రతిఫలము ఇవ్వడానికి సిద్ధంగా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తాం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన విశ్రాంతి ఉంది, కాలాంతముందు నీ వంతులో నిలిచెదవు. కాలాంతముందు నీ వంతులో నువ్వు నిలబడతావని దేవుని వాక్యము చాలా స్పష్టముగా మరి మనం
చూస్తున్నాం. రివార్డ్, ప్రతిఫలము ఎవరు చూడక్కర్లేదు. మనుషులు ఇచ్చే ప్రతిఫలం కాదు ఇది, దేవుడిచ్చే ప్రతిఫలం. ఎవరు చూసినా చూడకపోయారు, నువ్వు యథార్థంగా దేవుడు ప్రభు నీకు అప్పగించిన పనిని అంటే దేవునికి అప్పగించిన ఆ పనిలో నువ్వు నమ్మకముగా చివరి వరకు నమ్మకముగా ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, బలా నమ్మకమైన మంచి దాసుడని. దేవుడట, మరి యజమానుడట, మరి ఆ దాసులను ఏం చేశాడట? అభినందించాడట. ఎప్రిషియేషన్ డే ఉంది. వీ హ్యావ్ ఎప్రిషియేషన్ డే. దట్ డే గాడ్ విల్ ఎప్రిషియేట్ అస్. దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవుని భయం కలిగి దేవుడు ఇవ్వబోతున్న బహుమానం కొరకు తిమోతిలో రాయబడ్డ 2వ పత్రికలో పౌలు గారు అదే చెప్తున్నాడు. తిమోతిలో రాయబడ్డ 2వ పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, అంటున్నారా, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ దేవుడు అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. అదే తిమోతిలో రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అలెగ్జాందరు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫల మిచ్చును. అతని క్రియల చొప్పున దేవుడు అతనికి ప్రతిఫలము ఇస్తాడు. అలెగ్జాండర్ అని కంచరవాడు కీడు చేశాడట పౌలు గారికి. పౌలు అంటున్నాడు, వాడిని ఏమనొద్దు, దేవుడే చూసుకుంటాడు. గాడ్ విల్ లుక్ ఆఫ్టర్, గాడ్ విల్ జడ్జ్ ఎవ్రీబడి. నా ప్రియులరా, కాబట్టి ప్రభు వచ్చేసానికి ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చి కూడా ఆలోచన చేయకుండా వస్తున్నాడు. ప్రతిఫలం ఇస్తాడు అన్న విశ్వాసము, ప్రతిఫలం ఇస్తాడు అనే నిరీక్షణతో, ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలనే దేవుని భయముతో, రెస్పాన్సిబిలిటీతో దేవుడు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేస్తూ ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. ఒక్కటబ్బా గుర్తుపెట్టుకోవాలా, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఏ మనుషుడిని సంతోషపెట్టక్కర్లా, ఏ మనుషుడు నన్ను చూడక, నేను చేసినది ఎవరు చూడక్కర్లేదు, ఎవరు ఎప్రిషియేషన్ నాకు ఇవ్వక్కర్లేదు. ఇస్తే సంతోషం, వెళ్ళనుకోండి, లేకపోతే నో ఇష్యూ. బట్ దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని పని చేయాలి. అంతేకాదు, ఇంటిలో మన ప్రవర్తన, బయట మన ప్రవర్తన, ఫ్యామిలీస్ మధ్య, సేవలో, ఉద్యోగంలో, ఎక్కడున్న ప్రవర్తన జాగ్రత్తగా, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండు అంటాడు. తిమోతి పత్రిక 2వ పత్రికలో మరి పౌలు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, వింటున్న జాగ్రత్తగా, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, ఈ 5 విషయాలు విశ్వాసులకు మాదిరిగా ఉండు. నువ్వు వచ్చే వరకు చదువుటేందు, హెచ్చరించేటందు, బోధించేటందు జాగ్రత్తగా ఉండు. దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. పౌలు గారు తిమోతికి అనేక విషయాలు ఎలా సేవ చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు సాగాల అంటాడు. 24-25 వచనాలు. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. కొంతమంది పాపాలట ముందు, కొంతమంది పాపాలు వెనకాతల ఒక వ్యక్తికి తీర్పులోకి తీసుకెళ్తున్నాయంట. ఆ అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడ నేరవు. You cannot hide from the Lord. Likewise, the good works of some are clearly evident, and those that are otherwise cannot be hidden. Yes, cannot be hidden. Those things cannot be hidden. బయలుపడనివి దాచబడలేవు. We cannot hide from the Lord.
మనం దేవుని యొద్ద నుండి తప్పించుకోలేం. కెనాట్ హైడ్. మన తెలివితేటలు కానీ, మన లాజిక్లు, మన మ్యాజిక్లు, మన జ్ఞానము ఏవి మనం తప్పించవు. ఆయన జ్ఞానం దగ్గర, ఆయన శక్తి ముందు ఏ పాటండి మనం? అన్ని దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ ప్రభు చూస్తున్నాడు. నేను జాగ్రత్తగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, మనుషులు చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయంతో మనం ఉంటే ప్రతి క్రియకు, ప్రతి మాటకు, ప్రతి ప్రవర్తనకు దేవుడు నీకు, నాకు, మనందరికీ ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా న్యాయపు తీర్పు ఉంది. ఖచ్చితంగా మనం నిలబడాలా. వీఆర్ ద ఆన్సరబుల్ టు గాడ్. ప్రవడిగా ప్రతి ప్రశ్నకు జవాబు సిద్ధపరచుకోవాలి. జవాబుతో మనం నిలబడాలా. కాబట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు రాబోతున్నాడు త్వరగా. ప్రతి వానికి ఇచ్చుటకు, వాని క్రియలు చొప్పున వానికి ఇచ్చుటకు సిద్ధపరచబడిన జీతం నా దగ్గర ఉంది అంటున్నాడు. నేను ఇస్తాను జీతాన్ని, నేను ఇస్తాను ప్రతిఫలం. ఎప్రిషియేషన్ పొందుకుని, మంచి ప్రతిఫలం పొందుకుని, దీవెనలు, గొప్ప అవార్డులు, రివార్డులు ప్రభు దగ్గర మనం పొందుకునే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉన్నాను. ప్రతి క్రియకు, ప్రతి ప్రవర్తనకు, ప్రతి విషయానికి, అది మంచిదైనా చెడ్డదైనా ప్రభా నాయన ప్రతిదీ నువ్వు న్యాయపు తీర్పులను తీసుకొస్తావు. ఈ లేఖనాలను మేము చూస్తున్నాం. అంతేకాదు, మీరు మాకు ప్రతిఫలం ఇస్తావంటయ్యా, మా జీవితానికి ప్రతిఫలం ఇస్తావంటయ్యా. ఆ ప్రతిఫలాన్ని, మీరు ఇచ్చే జీతాన్ని, ఆ అవార్డులో ఆశీర్వాద దీవెనలు పొందడానికి, ఆ బహుమానాలు పొందడానికి మమ్మల్ని అందరిని ఆయుధపరచండి. ఈ వాక్యం అనేకులకు మేలుకొలుపుగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ప్రభా దేవుని భయం పుట్టించేదిగా ఉన్నట్లుగా సహాయం చేయమని, మీ కొరకు సాక్షులుగా జీవించే ప్రభు మా అందరికీ దయచేయండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా స్తుతి ఆరాధన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైండి నడిపించును కాక. అందరికీ వందనాలు. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వస్తువులు ఏమిటో తెలియజేయండి, ప్రార్థన చేస్తాం. మీరు దీవించబడితే మీ సాక్ష్యాలు మాతో పంచుకోండి. మీతో కలిసి మేము ప్రభువుని స్తుతిస్తాం. దేవుని కృప మీ అందరికీ తోడై నడిపించును గాక. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.